నెల్లూరు జిల్లా చిల్లకూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. 10 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించగా అదే స్థలంలో తవ్విన గుంతను వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి మట్టితో పూడ్చివేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. విగ్రహ ఏర్పాటు స్థలంలో విధ్వంసానికి పాల్పడ్డారంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. చిల్లకూరు గ్రామ పంచాయతీలో ఇటీవల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ఆ పార్టీ కార్యకర్తలు భూమి పూజ చేయడం జరిగింది. దీనికి పంచాయతీ నో అబ్జెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా అది గ్రామ కంఠం అనే రిపోర్టు ఇవ్వడం జరిగింది. దీనిపైన విగ్రహ స్థాపన కమిటీ చైర్మన్ గారు అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్తో ఏ విగ్రహమైనా పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఆ ప్లేస్లో పక్కనే ఉన్న ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు భూమి పూజ జరిగిన చోట్లోనే మట్టిని డంప్ చేయడం జరిగింది. దాని మీద మాకు కంప్లైంట్స్ వస్తే వెళ్ళి పోలీసు వారి సహకారంతో ఆ మట్టిని తీసి పక్కన వేయించడం జరిగింది. అది గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలం. చిల్లకూరు గ్రామ పంచాయతీలో ఇటీవల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ఆ పార్టీ కార్యకర్తలు భూమి పూజ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బాలరాజు అందిస్తారు. బాలరాజు, చెప్పండి, ఈ ఘటనపై అప్డేట్స్ ఏంటి? మహిళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతల అరాచక పర్వం బరితెగింపు మాత్రం తగ్గడం లేదనడానికి చిల్లకూరులో జరిగిన ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. గత 10 రోజుల క్రితం ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కోలాహలంగా, వైభవంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ నిర్వహించారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఒక గుంటను కూడా తవ్వి సిద్ధం చేశారు. అయితే గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి స్థానిక వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తన అనుచరులతో కలిసి అర్ధరాత్రి వేళ అక్కడ విధ్వంసానికి పాల్పడ్డాడు. ఎన్టీఆర్ విగ్రహం కోసం తవ్విన గుంటను జేసీబీలు మట్టితో పూర్తిగా పూడ్చివేసి ఆ స్థలాన్ని ధ్వంసం చేశాడు. ఈ విషయం తెల్లారేసరికి తెలియడంతో ఆగ్రహంతో ఊగిపోయినటువంటి టీడీపీ శ్రేణులు, కూటమి కార్యకర్తలు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మండల పరిషత్ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. పూడ్చివేసిన మట్టిని అధికారుల సమక్షంలోనే తిరిగి తొలగించడంతో వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ప్రభుత్వ స్థలంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అన్ని అనుమతులతో శ్రీకారం చుట్టే ఈ వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఒక కుట్రకు తెరలేపడమే కాక ఆ ప్రభుత్వ స్థలం తనదంటూ అధికారులను సైతం బెదిరించేలా వారితో వాదనలకు దిగడం చూస్తుంటే వైసీపీ నేతలు తాము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్న చందంగా జనం మన గురించి ఏమనుకుంటే ఈ టీడీపీ ఏ కార్యాన్ని చేపట్టినా అడ్డుకోవడం, జగన్ దృష్టిలో పడడమే మన ప్రధాన లక్ష్యం అంటూ పరితికింపు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇదిలా ఉంటే నేటికి అధికారంలోనే ఉన్న భ్రమతో నేను ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తా, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవన్నీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాతనే నేను ఆక్రమించినటువంటి స్థలాల వద్దకు రావాలంటూ అధికారులకు హుకింగ్ జారీ చేయడం చూస్తుంటే ఇక అధికారంలో ఉన్నప్పుడు ఈ వైసీపీ నేతలు ఇంకెంత పేటరేగిపోయి ఎన్నెన్ని అక్రమాలకు పాల్పడ్డారో అంటూ తెల్లకూరు మండల ప్రజలంతా కూడా గుసగుసలు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. తెల్లకూరు గ్రామ స్థానికులు, టీడీపీ శ్రేణులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గతంలో కూడా తన రౌడీజం, అరాచకాల కారణంగా దాదాపు 90 రోజుల పాటు జైలు జీవితం గడిపినా కూడా తనకి అధికారం పోయినా సరే, వీరికి అహంకారం, జైలుకు వెళ్ళొచ్చినా సరే బుద్ధి మారలేదని, పల్లెల్లో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకురావాలని చూస్తున్నారంటూ స్థానిక ప్రజలంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి పాలనలో ఇలాంటి రౌడీజం సాగనివ్వబోమని, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుని విధ్వంసానికి పాల్పడిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కూడా పోలీసులు కఠినమైన రక్షణల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా
గట్టిగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉందని చెప్పవచ్చు మహిజ. రైట్, థ్యాంక్ యూ బాలరాజు.